సో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి హ్యుండై వెర్నా 1.6 వేరియంట్ అండి, పెట్రోల్ వర్షన్. సో 2013 మోడల్కి సంబంధించిన బండి. హర్యానా నెంబర్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, HR26 గుడ్గావ్ నెంబర్ అనమాట. సో 5th మంత్లో మనకైతే రిజిస్ట్రేషన్ అయితే అయింది 2013లో. సో 1.6 SX ఆప్షనల్ వేరియంట్. ఆప్షనల్ అంటే ఏంటంటే మనకి 6 ఎయిర్ బ్యాగుల గల బండి. ఓకేనా, ఈ వెహికల్లో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది, మ్యూజిక్ సిస్టమ్, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్. అదేవిధంగా ABS బ్రేక్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోలు. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే వెహికల్ అంతా కూడా బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్లో మనకి ఇంటీరియర్ అయితే ఉంటుంది. సో 5 ఎలాయ్ వీల్స్ వస్తాయి. SXలో నార్మల్గా 4 ఎలాయ్ వీల్స్ ఉంటాయి, ఒకటి నార్మల్ వీల్ అయితే ఉంటుంది. SX ఆప్షనల్లో 5 ఎలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. ఈ బండిలో ఉన్న ఫీచర్స్ అయితే నేను చెప్తున్నా. ప్రజెంట్ నేను ఢిల్లీ లొకేషన్లో అయితే ఉండి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నా. ఎక్స్టీరియర్ పరంగా ఇప్పటి వరకు చూశారు, ఇకపోతే బండి యొక్క ఇంటీరియర్ పరంగా కూడా మీరైతే చూడొచ్చు. టైర్స్ కూడా సుమారుగా ప్రతిదీ కూడా 4 టైర్లు కూడా సుమారుగా మీకు 75 నుండి 80% మధ్యలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇకపోతే మనం ఇంటీరియర్ పరంగా చూడొచ్చు. ఇది కీలెస్ ఎంట్రీ. ఇక్కడ బటన్ నొక్కితే మనకి ఓపెన్ అయితే అయిపోతుంది. అన్లాక్, లాక్ ఇక్కడే చేసుకోవచ్చు. ఆటో ఫోల్డ్ మిర్రర్, 4 పవర్ విండోస్లు, లాక్ అండ్ అన్లాక్, చైల్డ్ లాక్. అదేవిధంగా ఇంటీరియర్ చూడొచ్చు, చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంటీరియర్. సో పాత రోజులు మళ్ళీ రావని అంటారు కదా, సో అదేదో కాదు. ఇలాంటి వేరియంట్ మళ్ళీ మనం ఇప్పుడు కొనాలనుకున్నా కొత్తది కొనే పరిస్థితులు అయితే లేము. ఎందుకంటే వేరియంట్స్ ఎప్పటికప్పుడు మోడల్స్, డిజైన్స్ అన్ని కూడా మార్చేస్తున్నారు. స్టీరింగ్ కండిషన్ అయితే చూసుకోవచ్చు మీరు. కిలోమీటర్ రీడింగ్ చూసుకోవచ్చు, 94,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్తో ఉన్నటువంటి బండి. AC కూడా చాలా చిల్డ్. చూడొచ్చు, ఇంత డిస్టెన్స్లో కూడా నాకు చల్లదనం అనేది ఉంది. సో 5 గేర్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటో క్లైమేట్ కంట్రోల్ AC, బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్ చూడొచ్చు. డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ ఉంది, కో డ్రైవర్స్ ఉంది. అదేవిధంగా పిల్లర్లకు కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, సో బ్యాక్ సైడ్ లుక్ కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందనేది. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. సో అదేవిధంగా డిక్కీ యొక్క స్పేస్ కూడా మీరైతే చూడొచ్చండి. జస్ట్ ఒక బటన్ నొక్కగానే బండి డిక్కీ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. సో ఇది వచ్చేసి మీకు బూట్ స్పేస్ అనమాట. స్టెప్నీ టైర్ చూడొచ్చు. ఇది ఎలాయ్ వీల్ ఉన్నటువంటి స్టెప్నీ టైర్. చూసారు కదా, ఎలాయ్ వీల్ ఉన్నటువంటి స్టెప్నీ టైర్ అనమాట. 50% వరకు ఎబోవ్ ఉంది మనకి. ఇది స్టెప్నీ అన్యూజ్డ్ స్టెప్నీ. ఒకసారి యూజ్ చేస్తారు, వన్ టైమ్ ఒకసారి యూజ్ చేస్తారు. సో స్టెప్నీ టైర్ కూడా మనకి దాదాపుగా 80 అండ్ అబోవ్ పర్సెంటేజ్ అయితే ఉంది. సో లెఫ్ట్ సైడ్ లుక్ కూడా మీరు చూసుకోవచ్చు. బండిలో మొత్తం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ పెయింట్ అయితే అయింది. అది కూడా మీకు అర్థం కాదు, ఫ్రంట్ అండ్ బ్యాక్ బంపర్ అయితే పెయింట్ అయితే అయింది. ఇకపోతే సిటీ, ఢిల్లీ కల్చర్లో ఇదంతా కామన్ అనమాట. ఇంత పెద్ద సిటీలో ఈ యొక్క చిన్న మైనర్ అనేటివి కామన్ అనమాట. బట్ ఆల్ డోర్స్ అండ్ గ్లాసెస్ అన్నీ కూడా ఒరిజినల్. దీని ధర చూసుకుంటే మార్కెట్లో 3,70,000 వరకు అడుగుతారు పెట్రోల్ వర్షన్. సో ఇప్పుడు మన ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం ఈ యొక్క బండి ధర 3,40,000గా అడుగుతున్నాము. అది కూడా చిన్న డిస్కౌంట్ ఉంటుంది. ఇకపోతే దీని యొక్క ఇంజన్ కండిషన్ కూడా మీకు చూపిస్తా. 3,40,000 విత్ NOC ఇన్వాయిస్ కమిషన్ ఇంక్లూడింగ్ అండి. అది కూడా ఫిక్స్డ్ కాదు, చిన్న డిస్కౌంట్ అయితే ఉంది. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్, మంచి కార్స్ మీ ముందుకు అయితే తీసుకొని వస్తా. ఇకపోతే దీని యొక్క ఇంజన్ కండిషన్ ఏ విధంగా ఉందనేది కూడా మీరు ప్రాపర్గా చూద్దరు కానీ వీడియోలో. సో చూసారు కదా, ఇంజన్ కండిషన్ చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది. టేస్టింగ్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఒరిజినల్. బాంబ్స్ కూడా అంతా కూడా జెన్యూన్ అనమాట. సో ఇకపోతే ఎటువంటి బ్యాడ్ కంప్రెసర్ అనేది లేదండి. ఇంజన్ కూడా చాలా సైలెంట్ కండిషన్లో అయితే ఉంది. మీకోసం అయితే ఒకసారి వెహికల్ అయితే రేజ్ అయితే చేసి చూపిస్తా. బ్యానెట్ పట్టుకో వచ్చేసి.
చూసారు కదా, ఇంజన్ కండిషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇకపోతే మీకు ఆర్పిఎం మీటర్ ఒకసారి చూపిస్తా. దగ్గర అందరూ ఆర్పిఎం మీటర్ కూడా చూపిస్తా, చూడొచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా, ఎటువంటి పవర్ ల్యాగ్ లేదు. ఆర్పిఎం అయితే అది ఇంకా టచ్ అవుతుంది కానీ ఓనర్ మన వైపే చూస్తాడు, మనం కొట్టకూడదు ఇట్లా. సో ట్రైల్ అయితే మీకైతే ట్రైల్ అయితే వేసి అయితే చూపిస్తాను. స్మార్ట్ రిమోట్స్ అనమాట, ఓకేనా. సో రిమోట్ చూసుకుంటే మనకైతే సింగిల్ రిమోట్ అయితే ఉంది. ఇన్సూరెన్స్ చూసుకుంటే ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఎక్స్పైర్ అయిపోయింది. సో మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. 1.6 ఇంజన్ థర్డ్ పార్టీ అంటే మీకు 9,000 రూపాయలు ఇన్సూరెన్స్ అయితే ఉంటుందన్న. సో 3,60,000 ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ ఉంది. సో డిస్క్రిప్షన్లో నెంబర్ 340 చెప్పినట్టున్నా, 340 ఫిక్స్డ్ కాదు, బార్గెనింగ్ ఉంది. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తే కాల్ చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. అదేవిధంగా 1419 అని మెసేజ్ చేయండి. వెర్నా యొక్క ఫొటోస్ మీ ముందుకి అన్నీ కూడా ప్రతిదీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ అయితే చేస్తాం. నా పేరు రోహిత్, నేను ఉండే లొకేషన్ తెలంగాణ ఖమ్మం. 23 ఏప్రిల్ 2025 సంవత్సరం వీడియో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాం. రైట్ అన్న, థ్యాంక్ యూ.